హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ కేడి మోదీ. నేను ఎండోక్రైనాలజిస్ట్. ఇక్కడ హైదరాబాద్లో ఆదర్శ్ నగర్లో నా క్లినిక్ ఉంది. అండ్ కేర్ హాస్పిటల్ నాంపల్లి కూడా చూస్తాను. ఈరోజు నేను ఒబేసిటీ ఏముంది, ఈ అట్లా సివియర్ ప్రాబ్లం ఉంది, దీనివల్ల ఏమేమి కాంప్లికేషన్ వస్తుంది, దీనికి నిజంగా సొల్యూషన్ ఉందా లేదా అది డిస్కస్ చేస్తాను. ఒబేసిటీ వరల్డ్ ఓవర్ చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఇంతకుముందు ఇండియా బీయింగ్ అగ్రికల్చర్ కంట్రీ ఒబేసిటీ తక్కువ అయింది అట్లా చెప్తాడు. బట్ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు అర్బన్ ఇండియాలో, ఈవెన్ రూరల్ ఇండియాలో, ఈవెన్ చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా చాలా పెరిగింది. రఫ్లీ 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, 30 to 40%. ఇంతకుముందు ఈ ఇన్సిడెన్స్ 10 to 15% ఉంది. ఇప్పుడు 30 to 40% పాపులేషన్ ఒబేసిటీ డెఫినేషన్లో వస్తుంది. అండ్ ఇండియాలో ఈ ప్రాబ్లం ఎక్కువ అయింది. ఎందుకు ఇండియాలో కొంచెం వెయిట్ పెరిగితే కూడా సెంట్రల్ ఒబేసిటీ మోర్ కామన్. సెంట్రల్ ఒబేసిటీ అంటే వెస్ట్ సర్కంఫరెన్స్. ఇది వెస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ అయితే అది సెంట్రల్ ఒబేసిటీ అంటారు. అండ్ ఈ సెంట్రల్ ఒబేసిటీ వల్ల హార్ట్ ప్రాబ్లం అండ్ వేరే కాంప్లికేషన్ ఎక్కువ వస్తుంది. సో ఇండియాలో ఒబేసిటీ వల్ల ప్రాబ్లం చాలా ఎక్కువ. సో ఒబేసిటీ అంటే జనరల్లీ బాడీ మాస్ ఇండెక్స్లో మెజర్ చేస్తారు. అండ్ ఇంటర్నేషనల్లీ మీ నార్మల్ బాడీ మాస్ ఇండెక్స్ BMI అది 23 to 25 అంటారు. అండ్ 25 to 27 అయితే అది ఓవర్ వెయిట్ అంటారు. 27 కన్నా ఎక్కువ అయితే ఒబేస్ అంటారు. అండ్ గ్రేడ్ 1 ఒబేసిటీ 30 to 35 BMI అయితే గ్రేడ్ 1 ఒబేసిటీ. మోర్ దెన్ 35 to 40 అయితే గ్రేడ్ 2 ఒబేసిటీ. మోర్ దెన్ 40 అంటే మార్బిడ్ ఒబేసిటీ. మార్బిడ్ ఒబేసిటీ అంటే ఈ అన్ని పర్సన్కు ఒబేసిటీ రిలేటెడ్ కాంప్లికేషన్ తప్పకుండా వస్తుంది. సో ఒబేసిటీ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమేమి వస్తుంది? సో షుగర్ రిస్క్ చాలా పెరుగుతుంది, బీపీ రిస్క్ పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తుంది, అది బ్రీదింగ్ ప్రాబ్లం, ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటే రాత్రిపూట పడుకున్నప్పుడే అది గోర్కా ఎక్కువ వస్తుంది. ఇది ఇనిషియల్ సిమ్టమ్. అండ్ తర్వాత ఈ గోర్కా ఎందుకు వస్తుంది? ఒబేసిటీలో నిద్ర టైంన లోపలికి టంగ్ మసిల్స్ అన్నీ రిలాక్స్ అయితే ఇది ఎయిర్ ప్యాసేజ్ చాలా నేరో అవుతుంది. ఈ నేరో ప్యాసేజ్ నుంచి అది ఎయిర్ పాస్ అయితే గురక వస్తుంది. అండ్ మొత్తం ఎయిర్ ప్యాసేజ్ బ్లాక్ అయితే చోకింగ్ వస్తుంది. రాత్రిపూట సడన్ చోకింగ్ వస్తుంది. అది ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఈజ్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ రెసిస్టెంట్ హైపర్టెన్షన్. ఇది బ్రీతింగ్కి ప్రాబ్లం అయితే షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, హార్ట్కి రిస్క్ పెరుగుతుంది. సో ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ది వెరీ డేంజరస్ కాంప్లికేషన్ ఆఫ్ ఒబేసిటీ, చాలా కామన్ కాంప్లికేషన్ ఆఫ్ ఒబేసిటీ. అండ్ వేరే ప్రాబ్లం ఇది ఒబేసిటీ వల్ల లంగ్ మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇది రెస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్ అంటారు. గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తుంది. దెన్ ఓస్టియోఆర్థరైటిస్, నీ జాయింట్ ప్రాబ్లం చాలా కామన్. నార్మలీ నీ జాయింట్ ప్రాబ్లమ్న 55-60 ఏజ్కి తర్వాత వస్తుంది. బట్ ఒబేస్ పర్సన్కు 35-40 ఏజ్కు అది ఎందుకు మొత్తం వెయిట్ మొత్తం స్ట్రెస్ ఈ నీ జాయింట్లో వస్తుంది. సో అది ఓస్టియోఆర్థరైటిస్. తర్వాత వెరికోస్ వెయిన్స్ కూడా చాలా కామన్. అండ్ షుగర్కి రిస్క్ పెరుగుతుంది. అండ్ ఈవెన్ లాంగ్ రన్లోన ఒబేస్ పర్సన్కు క్యాన్సర్కి రిస్క్, చాలా క్యాన్సర్ ఒబేస్ పీపుల్లో మోర్ కామన్. సో ఒబేసిటీ అది చాలా పెద్ద నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు. లైక్ షుగర్ డిసీజ్, బీపీ డిసీజ్, అట్లా ఒబేసిటీ కూడా డిసీజ్ ఉంది.
ఒబేసిటీ అందరు డిసీజ్ కన్సిడర్ చేయట్లేదు. అందరు అన్ని లేమెన్కు ఒబేసిటీ అది తిని వల్ల వస్తుంది. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ అన్ని ఒబేస్ పర్సన్కు మీరు హిస్టరీ తీసుకొస్తే అందరికీ అది ఎక్కువ ఫుడ్ ఇంటేక్ లేదు. అది ఓన్లీ ఫుడ్ ఇంటేక్ ఎక్కువైంది దీనివల్ల వెయిట్ వస్తుంది అట్లా ఏం లేదు. దెన్ ఒబేసిటీ వల్ల మూమెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఆటోమేటిక్ రిస్ట్రిక్ట్ అవుతుంది. ఎందుకు అందరు ఒబేస్ పర్సన్కు కొంచెం నడిస్తే ఆయాసం వస్తుంది. ఆయాసం వల్ల అండ్ నీ జాయింట్ ప్రాబ్లమ్ పెయిన్ వస్తుంది. సో దీనివల్ల కొంచెం తక్కువ యాక్టివిటీ అవుతుంది. తక్కువ యాక్టివిటీ అయితే మళ్ళీ ఒబేస్ అది వెయిట్ పెరుగుతుంది. సో అందరికీ అట్లా మెయిన్ ఇప్పుడు ఎమర్జింగ్ కన్సెప్ట్ కి మీరు అన్ని డిసీజ్లో మదర్ ఆఫ్ ఆల్ డిసీజ్ ఈజ్ ఒబేసిటీ. ఒబేసిటీ సింపుల్ కండిషన్ లేదు. ఒబేసిటీ ఒక డిసీజ్ ఉంది అండ్ దీనికి యాక్టివ్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. యాక్టివ్ ఇంటర్వెన్షన్ అంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ నేను మీకు చూపిస్తాను కి హంగర్ సెంటర్ అది బాడీలో ఎట్లా ఉంది చూడు. అట్లా ఉంది బాడీలో మెయిన్ బ్రెయిన్కి సెంటర్లో ఒక ఏరియా ఉంది. అది హైపోథెలమస్ ఏరియా అంటారు. అది మెయిన్లీ హంగర్ అండ్ సటైటీ కంట్రోల్ చేస్తారు. ఒక సైడ్ హంగర్ సెంటర్ ఉంది, ఒక సైడ్ సటైటీ సెంటర్ ఉంది. సో మీ అందరికీ సిస్టంలో హంగర్ సెంటర్న 16 to 18 hours ఓపెన్ అవుతుంది. వైల్ సటైటీ సెంటర్ ఈజ్ ఓపెన్ ఓన్లీ ఫర్ 2 to 3 hours ఆఫ్టర్ మీల్. మీన్స్ మీరు ఫుడ్ తింటే మీకు 2-3 hours ఓకే ఇప్పుడు వద్దు, లేకుంటే అన్ని టైంన కొంచెం తినాలి అట్లా. సో హంగర్ సెంటర్, సటైటీ సెంటర్ అండ్ బిహేవియర్ సెంటర్, దాంతో అది మొత్తం ఎనర్జీ ఇంటేక్ కంట్రోల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మెయిన్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ ఉంది. మీరు టైం టు టైం తినాలి, టైం టు టైం పడుకోవాలి అండ్ లేట్ నైట్ తినకూడదు. మీరు లేట్ నైట్ వరకు పని చేయొద్దు అండ్ కంపల్సరీ డైలీ ఫిజికల్ యాక్టివిటీ మినిమమ్ 45 minutes ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఎక్కువ మొబైల్ స్క్రీన్ టైం తగ్గించాలి. స్క్రీనింగ్ టైం అంటే మొబైల్ వాచింగ్, టీవీ వాచింగ్ అన్నీ తగ్గించాలి. అండ్ మినిమమ్ ఫైబర్ ఫుడ్ లైక్ మీరు లంచ్ టైం తింటే 2 ప్లేట్ పెట్టాలి. ఒక ప్లేట్ లంచ్కి, ఒక ప్లేట్ సలాడ్కి ప్లేట్లో 2 టమాటర్, సగం కీరా, సగం క్యారెట్, సగం ఉల్లిపోర్క, సగం క్యాప్సికమ్ వితౌట్ సీడ్, అట్లా ఫైబర్ ఇంటేక్ ఎక్కువ తినాలి. మీరు ఫ్రూట్స్ డైలీ 4 to 5 ఫ్రూట్స్, అరటిపండు తప్ప అన్ని ఫ్రూట్స్, యాపిల్, జామ్, కమల, బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, నేరేడు పండు, పుచ్చకాయ, ఎక్కువ ఫ్రూట్స్ తినాలి. అండ్ స్లీప్ హ్యాబిట్ అండ్ వర్కింగ్ హ్యాబిట్లో కంట్రోల్ చేయాలి. బట్ 90% ఆఫ్ పీపుల్ దే ఫెయిల్ ఇన్ లైఫ్ స్టైల్ మెజర్. మీరు లైఫ్ స్టైల్ చేస్తే ఓన్లీ 10%కు సక్సెస్ వస్తుంది, 90%కు ఫెయిలియర్ వస్తుంది. సో దీనివల్ల ఇప్పుడు మెడికల్ సైన్స్ ఆల్సో హ్యాస్ బికమ్ యాక్టివ్. ఇప్పుడు చాలా కొత్త మెడిసిన్ వచ్చింది. ఈ మెడిసిన్ మెయిన్లీ ఇంజెక్టబుల్ ఉంది, ఒక ఓరల్ ట్యాబ్లెట్ కూడా ఉంది, సీమాగ్లూటైడ్. బట్ ఇంజెక్టేషన్స్ ఆర్ మెనీ. కొన్ని ఇంజెక్షన్స్ డైలీ ఉంది లైక్ లిరాగ్లూటైడ్ ఇంజెక్షన్, దెన్ వీక్లీ వన్స్ ఇంజెక్షన్ లైక్ సీమాగ్లూటైడ్ ఇంజెక్షన్, దెన్ టెర్జిపెటైడ్ ఆర్ ముంజారో ఇంజెక్షన్. ఈ అన్ని ఇంజెక్షన్ ఏం చేస్తుంది, దాంట్లో ఒక కంపౌండ్ ఉంది GLP-1 అండ్ GIP. ఈ GLP-1 కంపౌండ్ ఏం చేస్తుంది, మీ బ్లడ్ బ్రెయిన్ బేరియర్ క్రాస్ చేసి బ్రెయిన్లో పోతుంది అండ్ అక్కడ మీ హంగర్ సెంటర్కు సప్రెస్ చేస్తాడు, సటైటీ సెంటర్కు స్టిమ్యులేట్ చేస్తాడు, ప్లస్ మీ స్టమక్ మూమెంట్న స్లో చేస్తాడు. స్టమక్ మూమెంట్ స్లో అయితే మీకు ఎప్పుడైనా అది కొంచెం తక్కువ తినాలి, అది ఓకే సాటిస్ఫైడ్ ఉంది, సటైటీ ఉంది అట్లా ఫీలింగ్ అవుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ అన్ని వీక్లీ ఇంజెక్షన్స్, ఓజింపిక్ ఇంజెక్షన్. ఇప్పుడు ఇండియాలో కూడా ఒక ఇంజెక్షన్ టెర్జిపెటైడ్ అంటే ముంజారో ఇంజెక్షన్ వచ్చింది.
ఈ ఇంజెక్షన్ వీక్లీ 1 ఇంజెక్షన్ వాడితే అందరికీ వెయిట్ 10 to 15 kg, అంటే మినిమం ప్రతి నెల 7 to 8 kg వెయిట్ తగ్గుతుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంది, బట్ 10%కు ఓన్లీ వస్తుంది. అది కొన్ని పేషెంట్కు మెయిన్లీ స్టమక్ అప్సెట్, డయేరియా, కొంతమందికి నోజియా ఫీలింగ్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఫస్ట్ 2 weeks. ఓన్లీ ప్రాబ్లమ్ విత్ దిస్ థెరపీ ఈజ్ కాస్ట్. ఒక్కొక్క ఇంజెక్షన్ 4,000కి ఉంది, బట్ ఇది ఇండియాలో 4,000 ఉంది. అవుట్ సైడ్ ఇండియా అది సేమ్ ఇంజెక్షన్ ఈజ్ 15,000 to 20,000. సో బట్ బై అండ్ లార్జ్, అండ్ ఈ ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్కి హార్ట్కు చాలా బెనిఫిషియల్ ఎఫెక్ట్ వస్తుంది, కార్డియాక్ రిస్క్ తగ్గుతుంది. సో అండ్ ఇది చాలా పెద్ద పెద్ద క్లినికల్ ట్రయల్లో ప్రూవ్ అయింది. ఇది ఇంజెక్షన్ వాడితే ఫ్యూచర్ హార్ట్ ప్రాబ్లం తగ్గుతుంది. అండ్ వెయిట్ మినిమం 5 to 15% ఆఫ్ టోటల్ వెయిట్, అంటే బేరియాట్రిక్ సర్జరీ లాగా రెస్పాన్స్ ఉంది. సో అది మంచి ట్రీట్మెంట్ వచ్చింది. సో ఐ థాట్ ఐ షుడ్ షేర్ ఆల్ దిస్ న్యూయర్ థెరపీ విత్ యూ. దీనివల్ల ఈరోజు డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.